పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్ల కుబేరుల పని పట్టడమే లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ కార్యాచరణ ముమ్మరం చేసింది. ఏకంగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు నివాసం సహా సచివాలయంలోని ఆయన కార్యాలయంపైనే దాడికి దిగింది. చెన్నై అన్నానగర్లోని నివాసం, ఆయన కుమారుడు వివేక్ ఇల్లు, కార్యాలయం సహా రామ్మోహన్ రావు కుటుంబానికి చెందిన 13 చోట్ల ఉదయం 5 గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. బెంగళూరు, చిత్తూరులోని రామ్మోహన్ రావు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. వారి ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లిన ఐటీ అధికారులు అక్కడున్న దస్త్రాల్ని పరిశీలిస్తున్నారు. సోదాల దృష్ట్యా రామ్మోహన్ రావు నివాసం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఆర్పీఎఫ్ బలగాల్ని మోహరించారు. తమిళనాడుకు చెందిన గుత్తేదారు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల నుంచి ఇటీవల భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ అందుకు కొనసాగింపుగా రామ్మోహన్ రావుపై దృష్టి పెట్టింది. కాంట్రాక్టులు, ఇసుక తవ్వకం అనుమతుల్ని పొందడంలో శేఖర్ రెడ్డికి రామ్మోహన్ రావు ప్రభుత్వ పరంగా సాయం అందించారని ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఇక తమిళనాడు సీఎస్ కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, సీఎస్ రామ్మోహన్ రావు వారి బంధువుల ఇళ్లలో ఆయన కార్యాలయంలో జరిపిన సోదాల వివరాల గురించి చెప్పండి. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రామ్మోహన్ రావు ఇల్లు మరియు ఆయన కుమారుడు వివేక్ ఇల్లు, కార్యాలయం మరియు ఆయన సోదరుడు శ్రీనివాసరావు ఇల్లు తదితర ప్రాంతాల్లో మొత్తం 10కి పైగా ప్రదేశాల్లో ఈ సోదాలు ఈ ఉదయం 5 గంటల నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా శేఖర్ రెడ్డి గత 15 రోజుల క్రితం శేఖర్ రెడ్డి ఇంట్లో శేఖర్ రెడ్డి మరియు అతని అనుచరుల దగ్గర సోదాలు జరిపిన క్రమంలో భారీ ఎత్తున నగదు, బంగారం పట్టుబడిన నేపథ్యం. అనంతరం కొన్ని కీలక దస్త్రాలు కూడా ఈ ఆదాయ పన్ను శాఖ వారు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి కీలక దస్త్రాలు మరియు శేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలానికి ఆధారంగా రామ్మోహన్ రావు పై కొన్ని అనుమానాలు ఐటీ శాఖ అధికారులకు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఐటీ శాఖ వారు రామ్మోహన్ రావు ఇల్లు మరియు ఆయన కుమారుడు వివేక్ నివాసం మరియు వారి బంధువుల నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఇంకా ఐటీ సోదాలు కొనసాగిస్తూ ఉన్నాయి. చెన్నైలోని అన్నానగర్ లో ఉన్నటువంటి రామ్మోహన్ రావు ఇంటి వద్ద పెద్ద ఎత్తున సెంట్రల్ రిజర్వ్ పోలీసు బలగాల బందోబస్తుతో ఈ ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ నేపథ్యంలో తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి మంత్రులతో అనధికారిక కేబినెట్ సమావేశంగా దీన్ని చెప్పవచ్చు. మంత్రులతోనూ ఉన్నతాధికారులతోనూ అత్యవసర సమావేశం ప్రస్తుతం నిర్వహిస్తూ ఉన్నారు. తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ శాఖ సోదాలు రాష్ట్రానికే తలవంపులు కాబట్టి వెంటనే ఆయన చేత రాజీనామా తీసుకోవాలి, లేదా ఆయన పదవి నుంచి తొలగించి కొత్త చీఫ్ సెక్రటరీని నియమించే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే శ్రీనివాస్, ఈ సోదాలు ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉంది? మొత్తం ఇప్పుడు శేఖర్ రెడ్డి ఇంట్లో గత 15 రోజుల కిందట జరిగిన సోదాల్లో 4 రోజుల పాటు సోదాలు సాగించారు. దానికి కొనసాగింపుగా ఈ రామ్మోహన్ రావు మరియు ఐటీ శాఖ అధికారులు ఈ రోజు సోదాలు మొదలు పెట్టారు. ఈ రోజు ఈ ఉదయం 5 గంటలకు మొదలైనటువంటి సోదాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే సచివాలయంలోని రామ్మోహన్ రావు కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కాకపోతే ఈ ఆయన అధికారిక కార్యాలయం అయినటువంటి సచివాలయంలో ఎటువంటి ఆధారాలు వీరికి లభించినట్లు దాఖలాలు లేవు. కాకపోతే శేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని అనుమతులకు సంబంధించినటువంటి కొన్ని కీలక దస్త్రాలు మాత్రం, వాటికి అనుబంధ దస్త్రాలు మాత్రం వీరికి లభించినట్లు తెలుస్తోంది. కాబట్టి ఇంకా ఈ సోదాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.